రైట్ ఇక ఎలక్ట్రిక్ షాప్ ను ఢీకొట్టడం వల్లనే కారు బ్లాస్ట్ అయింది, అగ్ని ప్రమాదం జరిగింది అని ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా అనే దాంట్లో కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. మణికంఠ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రాథమికంగా ఇటు ఏదైతే షాపును ఢీకొట్టడం వల్ల జరిగిన ప్రమాదం అని తెలిసినప్పటికీ ఇంకా కూడా ఉగ్ర కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే ఆ మరణించిన వ్యక్తి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రమాదం జరిగిన ప్రదేశం వద్ద అయితే ఉన్నాము. నిన్న అర్ధరాత్రి సమయంలో అంటే సుమారుగా 10:30 సమయంలో ఈ ఎగ్జాక్ట్గా ఇదే కారు చార్మినార్ నుంచి లాల్ దర్వాజా వెళ్తుంది. ఆ సమయంలో ఒక్కసారిగా అంటే ఇక్కడ 2 వెర్షన్లు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక వెర్షన్ ఏంటంటే ఈ కారు ఒక్కసారిగా చార్మినార్ నుంచి లాల్ దర్వాజా వెళ్తూ ఒక్కసారిగా ఈ షాప్ని ఢీకొట్టింది. అందువల్ల ఈ కార్లో ఉన్న సిఎన్జి కార్లో ఉన్న ఏసీ కంప్రెసర్ పేలి ఒక్కసారిగా మంటలు షాప్కి అంటుకున్నాయి. అక్కడ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఇదంతా కూడా జరిగిందనేది ఒక వెర్షన్ అయితే ఉంది. ఇక రెండో వెర్షన్ ఏంటంటే షాప్లో మంటలు ఏర్పడ్డాయి, షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో ఒక్కసారిగా ఆ మంటలు బయటికి వ్యాప్తి చెందాయి. ఈ సమయంలోనే ఈ కారు వెళ్లే సమయంలో కారుకు కూడా అంటుకోవడంతో కారులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి ఇంత ప్రమాదానికి దారితీసిందనేది రెండు భిన్న కోణాలు అయితే ప్రస్తుతం తెలుస్తున్నాయి. దీనిపై కూడా అధికారులు ఇప్పటికే మొగల్పుర పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టారు. ఫోరెన్సిక్ టీం కూడా కొన్ని ఆధారాలు సేకరించింది. అసలు ప్రమాదం ఎందువల్ల చోటు చేసుకుంది, అసలు ప్రమాదానికి కారణాలు ఏంటనే కోణంలో కూడా ప్రస్తుతం అధికారులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న ఈ ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువ స్థాయిలో జరిగింది. సుమారుగా మొదట 10:15 ప్రమాదం జరిగితే సుమారు 10:30 లోపే 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. అయితే ఆ మంటల తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో మొత్తం 10 ఫైర్ ఇంజన్లతో పాటు అలాగే ఒక రోబోటిక్ ఫైర్ ఇంజన్ కూడా తీసుకువచ్చి మంటలను అయితే అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ షాప్లో ఎక్కువగా ఇదంతా కూడా గోమతి ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇందులో ఏసీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, అలాగే ఎలక్ట్రిక్ గ్రీజర్లతో పాటు మొత్తం ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్ని కూడా ఎక్కువగా ఉండడంతో ఈ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువ స్థాయి పెరిగింది. అయితే ఇదే సమయంలో కారు డ్రైవర్ మరణించాడని అందరూ భావించారు. అయితే కారు డ్రైవర్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం కారు డ్రైవర్ కూడా తీవ్ర గాయాలవడంతో ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం మొగల్పుర పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఎందుకంటే తొలుత ఈ కారు బ్లాస్టింగ్ అనేది ఉగ్రవాద చర్యగా భయోందనలకు గురయ్యారు స్థానికులు. వెంటనే ఇది ఉగ్రవాద చర్యగా భావించి వాళ్ళంతా పరుగులు తీసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేయడం, ఆ తర్వాత ఈ షాప్లో ఉన్న మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ పూర్తిగా మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. కారు యొక్క నెంబర్ TG07V8483. ఇది ప్రస్తుతానికి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన కారుగా అయితే పోలీసులు గుర్తించారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యజమాని వివరాలు కూడా ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు. అయితే కారు డ్రైవర్ మణికంఠను కూడా అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తూ ఉన్నారు. అతను మద్యం సేవించి డ్రైవింగ్ చేశాడా, లేదంటే అనారోగ్యంతో డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమయ్యాడా, లేదంటే నిజంగానే ఇక్కడ వేరే కుట్ర కోణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఎక్కడికక్కడ వస్తువులు, ఇటు కూలర్స్ కావచ్చు, అలాగే ఎలక్ట్రికల్ ఫ్యాన్లు కావచ్చు, వీటితో పాటుగా గ్లీజర్ కావచ్చు, ఏసీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ షాప్లో సుమారు అన్ని వస్తువులు దగ్ధమైపోయాయి. షాప్లో ఉన్న వ్యక్తులు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం షాపు యజమానికి కూడా ప్రస్తుతం శివకుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ప్రమాదం తీవ్రత చాలా అనుమానాలకు దారితీస్తూ ఉంది. ముఖ్యంగా భిన్న కోణాలు అయితే వెలువడుతున్నాయి. మరికొద్దిసేపట్లో ఫోరెన్సిక్ టీం మరోసారి ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించనున్నారు. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, ఏ కారణం వల్ల జరిగిందని కూడా ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా అలాగే చుట్టుపక్కల ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.